వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎవ్రీడే ఒక ఎంసీక్యూ తీసుకొని దానికి సంబంధించిన నాలెడ్జ్ని కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ విత్ నాలెడ్జ్. దీనివల్ల ఏమర్థమవుతుందంటే ప్రీవియస్ ఇయర్ ఎలా అడిగారు ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో, దానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థమవుతుంది. ఇక్కడ మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగారండి. ఈ ప్రశ్న అనేది క్విట్ ఇండియా మూమెంట్ నుంచి అడిగారు, క్విట్ ఇండియా టాపిక్ నుంచి అడిగారు. అంటే క్విట్ ఇండియా టాపిక్ మనకి ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. మహాత్మా గాంధీని 1942లో అరెస్ట్ చేశారండి. ఎందుకంటే 1942లో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేయడంతో 21 నెలలు మహాత్మా గాంధీని ఒక హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ ఏ హౌస్లో అరెస్ట్ చేశారంటే ఆ హౌస్లోనే ఉంచి 21 నెలలు ఉంచారు. ఆ హౌస్ పేరు ఆగాఖాన్ ప్యాలెస్. ఈ ఆగాఖాన్ ప్యాలెస్లోనే 21 నెలలు మహాత్మా గాంధీని హౌస్ అరెస్ట్ చేశారనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూస్తే 1942లో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేసిన సందర్భంగా మహాత్మా గాంధీని 21 నెలలు ఆగాఖాన్ ప్యాలెస్, ఇది ఎక్కడుందంటే పూణే మహారాష్ట్రలో ఉంది, ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఆగాఖాన్ ప్యాలెస్ని సుల్తాన్ ఆగాఖాన్ III 1892లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. కస్తూరిబా గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వైఫ్ ఇక్కడే చనిపోవటం జరిగింది, ఈ ప్యాలెస్లోనే, ఆగాఖాన్ ప్యాలెస్లోనే. సో ఈ ప్రజెంట్ ఈ ప్యాలెస్ని నేషనల్ మెమోరియల్ టు మహాత్మా గాంధీగా ఎగ్జిబిట్ చేయటం జరుగుతుందన్నమాట ప్రజెంట్. దాంతోపాటు క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే దీన్ని 8 ఆగస్ట్ 1942న మహాత్మా గాంధీ లాంచ్ చేశారు. అందుకని దీన్ని ఆగస్ట్ క్రాంతి అనే పేరుతో లేదా ఆగస్ట్ రెవల్యూషన్, ఆగస్టు విప్లవం అనే పేరుతో పిలుస్తారు. దీని యొక్క నినాదం ఏంటంటే డూ ఆర్ డై, చేయండి లేదా చనిపోండి అనేది దీని యొక్క నినాదం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో బ్రిటిష్ రూల్ని ఎండ్ చేయటం. ఇది ఏ సిటీ నుంచి లాంచ్ చేశారంటే ముంబై నుంచి లాంచ్ చేశారు గాంధీ అండ్ కాంగ్రెస్ కలిసి. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ గాంధీని అరెస్ట్ చేసింది, మెనీ లీడర్స్ని కూడా అరెస్ట్ చేసింది క్విట్ ఇండియా మూమెంట్ తర్వాత. సో దీన్ని మాస్ మూమెంట్గా మారిపోయింది. సో దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు, మెన్, ఉమెన్, సో లోయర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, హయ్యర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇండియా యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఇది క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంగానే గాంధీని ఆగాఖాన్ ప్యాలెస్లో 21 నెలలు హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.